హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది మేపుల్ జర్నీ 2608. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో నా బర్త్డేకి మేము ఒక షార్ట్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మేము ఉండేది కెనడా టొరంటోలో. అండ్ మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ వచ్చేసి క్యూబెక్ సిటీ అనమాట. సో మా ఇంటి నుంచి ఇది ఒక 7 to 8 hours జర్నీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ అయితే నా బర్త్డే ముందు రోజుదనమాట. సో ముందు రోజు మేము అలా చిన్న పబ్‌కి అయితే వెళ్ళి, ఆ నైట్ కొంచెం అక్కడ చిల్ అయ్యి ఎలా ఉంటాయి క్యూబెక్ సిటీలో పబ్స్ అని కొంచెం చూసి, అక్కడ కొంచెం వైబ్ అయ్యి ఇంకా హోటల్‌కెళ్ళిపోయామనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ స్నో, అంటే నా బర్త్డే రోజు ఫుల్ స్నో. అసలు బయటికెళ్ళాలా వద్దా అని అనుకున్నాము. అసలు ఎంత బాగుంది చూడండి వ్యూ. ఎక్కడ చూసినా స్నో పడుతుండే. కానీ మేము స్టార్ట్ అయ్యి కొంచెం సగం దూరం వెళ్ళాక ఇంకా స్నో లేదనమాట. కెనడా వచ్చాక ఇదే నా ఫస్ట్ ట్రిప్. అంటే మేము అప్పుడప్పుడు వెళ్తుండే వీకెండ్స్‌లో అలాగా. కానీ వన్ డే ట్రిప్ లాగా అనమాట. లైక్ మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చేయడం అలా వెళ్తుండే. కానీ మంచిగా ఒక 2, 3 డేస్ స్పెండ్ చేసిన ట్రిప్ ఏదైనా ఉంది అంటే ఇది ఇదే అనమాట. సో మేమిప్పుడు ఎళ్తున్న ప్లేస్ లెవిస్ సిటీ. అక్కడి నుంచి మళ్ళీ క్యూబెక్ సిటీకి బోట్‌లో రావాలని అనుకున్నాం. సో అందుకని ఇప్పుడు లెవిస్ సిటీ ఎళ్తున్నాము. సో ఇక్కడ మేము లెవిస్ సిటీ వచ్చేసాము. వచ్చి ఇంకా టికెట్స్ తీసుకున్నాము. మేము 2 వేస్‌కి తీసుకున్నాము. అంటే వెళ్ళడానికి మళ్ళీ రావడానికి. వన్ వే కూడా తీసుకోవచ్చు. వన్ వే తీసుకున్నోళ్ళు మోస్ట్‌లీ ఏం చేస్తారంటే వాళ్ళ కార్స్ కూడా బోట్‌లో ఎక్కిచ్చేస్తారనమాట. సో ఇంకా వాళ్ళు కార్‌లో క్యూబెక్ సిటీలో ఎక్స్‌ప్లోర్ చేయడానికి, ఇంకా అక్కడి నుంచి ఎటైనా వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి కార్‌ని కూడా ఎక్కిచ్చేసుకుంటారు. కానీ మేము అలా చేయలేదు. మా కార్ మేము లెవిస్ సిటీలో పార్క్ చేసి ఇంకా 2 వే తీసుకున్నామనమాట. అండ్ ఇక్కడ చూసారా ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు పిల్లలు. చాలా బాగుండే. అండ్ ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు కనిపిస్తుంది కదా వైట్ కలర్ బోట్ రైట్ సైడ్‌లో, అదే అనమాట ఎక్కేది. సో మేము వెళ్తున్నాము ఎక్కడానికి. లేక్ చూసారా? పైన లేయర్ అంతా గూడా ఐస్ ఫార్మ్ అయిపోయింది. చిన్న చిన్న లేక్స్ అయితే ఇంకా కంప్లీట్‌గా ఐస్ అయిపోతాయి. దానిపైన ఐస్ స్కేటింగ్ కూడా చేస్తా ఉంటారు. అసలు చాలా చలి. విండ్ లాగా వస్తుందనమాట. అంటే గాలి వస్తుంది బాగా. సో, ఆ విండ్‌కి చాలా చలి పెడతది. బట్ స్టిల్ మేము కంప్లీట్‌గా బయటే నిల్చున్నాము వ్యూ ఎంజాయ్ చేయడానికి. అండ్ మనకి అక్కడ కనిపిస్తుంది కదా ఒడ్డు. అటు సైడే అనమాట మనం వెళ్ళేది. చాలా చిన్న డిస్టెన్సే కానీ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆ బోటింగ్ అయితే. అండ్ ఇక్కడ మేము వచ్చేసాము. సో, క్యూబెక్ సిటీ స్ట్రీట్స్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. డిసెంబర్‌లో క్యూబెక్ సిటీ చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఎందుకంటే కెనడియన్స్‌కి క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ పెద్ద పండుగలు కదా! సో, వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. యూరోపియన్ స్టైల్‌లో అయితే డెకరేట్ చేస్తారు క్యూబెక్ సిటీ అంతా కూడా. లైట్స్ పెట్టి, బొమ్మలు పెట్టి అసలు చాలా బాగా డెకరేట్ చేస్తారు. వీటన్నిటికి తోడుగా స్నో ఒక మంచి యాడ్ ఆన్ అని చెప్పొచ్చు. అండ్ చూడండి అక్కడక్కడ ఇలా ఫైర్ పెట్టారనమాట చలి కాచుకోవడానికి. ఇక్కడి నుంచయితే ఇంకా స్ట్రీట్ స్టార్ట్. ప్రతి స్ట్రీట్‌లో మనకి చాలా స్టోర్స్ ఉంటాయి. లైక్ బట్టలు, హోమ్ డెకోర్ యాక్సెసరీస్, లేదంటే మనకి చిన్న చిన్న వుడ్‌తో చేసిన బొమ్మలు, బ్యాగ్స్ ఇలాంటివి ఎన్నో ఉంటాయన్నమాట. సో, ఇక్కడ చూసారా ఏదో యాక్టివిటీ అవుతుంది. క్రిస్మస్ టైం కదా! సో, రోజు ఏదో ఒక యాక్టివిటీ అవుతూనే ఉంటది. ఫోటోస్ దిగడానికైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. లైట్స్, ట్రీస్,
అక్కడక్కడ ఫోటోస్ దిగడానికి ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ ఇవేమో హాకీ స్టిక్స్ ఇలా హ్యాంగ్ చేశారు. సమ్మర్ టైమ్‌లో అయితే అంబ్రెల్లాస్ పెడతారు. బట్ ఇప్పుడు స్నోకి ఉండవు కదా! అందుకని హాకీ స్టిక్స్ పెట్టారు. అసలంత చలిలో గూడా చిన్న చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకొచ్చారు చూడ్డానికి. నేను చాలా షాకయ్యాను. అంటే చలికి మనమే తట్టుకోలేము గదా! చిన్న చిన్న పిల్లలు ఎలా తట్టుకుంటారని. కానీ కెనడియన్స్‌కి అలవాటనుకుంటా. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటయిపోద్ది గదా! ఈ వెదరు. సో, మనకి కొత్త గాబట్టి మేబీ మనకలా అనిపిస్తుండొచ్చు. అండ్ మేమిక్కడ ఇంకా బోట్ ఎక్కడానికి మళ్ళీ రిటర్న్ ఎళ్ళడానికైతే వచ్చేసామనమాట. సో, ఇది బోట్ ఎక్కడానికి బోర్డింగ్ ప్లేస్ అనమాట. యాక్చువల్‌గా బోర్డింగ్ టైమ్ వచ్చేసి 7:30కి అనమాట నైట్. కానీ మేము 6:30కే వచ్చేసాము. చలిలో ఇంకా నడిచే ఓపిక లేక. సో, మేము వచ్చేసరికి ఎవ్వరు లేరు. మేము ఇంకా వెళ్ళి మా టికెట్ స్కాన్ చేసి కూర్చున్నాము. ఇంకా బోర్డింగ్ టైమ్ అయిన తర్వాత బోట్ ఎక్కామనమాట. సో, నైట్ వ్యూ కూడా చాలా బావుండే. మేము కంప్లీట్‌గా నైట్ కూడా బయటే నిల్చున్నాము. మళ్ళీ వ్యూ ఎంజాయ్ చేయడానికి. యాక్చువల్లీ నేను థాయిలాండ్‌కెళ్ళినప్పుడు ఇంత ముందుకు కూడా చాలా సార్లు బోట్ ఎక్కాను. కానీ ఎప్పుడు కూడా ఇంత బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. ఎందుకంటే మనం ఐస్ ఫ్లేక్స్‌ని తగులుతూ వెళ్తది కదా బోట్. సో, చూడడానికి చాలా బావుండే. అండ్ ఇలా కంప్లీట్‌గా బయట నిల్చొని చూసిందైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, చాలా హ్యాపీగా అనిపించుండే. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము మాంట్ మొరెన్సీ ఫాల్స్‌కెళ్దామని ఎళ్తున్నాము. అది వాటర్ ఫాల్స్ అనమాట. సో, అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ రూట్ చూడండి ఎంత బావుందో. అసలకి బ్రిడ్జ్ పైన ఎళ్తుంటే అటు ఇటు లేక్. ఆ లేక్ అంతా గూడా పైన లేయర్ అంతా ఐస్ ఫార్మ్ అయిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసాము. కార్ పార్క్ చేసి కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్. అక్కడి వరకి నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం దగ్గరే ఉంటుంది. దూరమేం కాదు. అండ్ చూడ్డానికి చాలా ఎండ ఉంది కానీ, ఆ రోజు -23 ఉండే టెంపరేచరు. అసలెంత చలి అంటే 1 మినిట్ కూడా గ్లోవ్స్ తీసి ఫోటోస్ దిగలేని పరిస్థితి. అంత చలి ఉండే. గ్లోవ్స్ తీస్తే చేతులు మొత్తం రెడ్ అయిపోయి అసలు మంటొచ్చేస్తుండే. అంత చలి. సో, అందుకే నేను 3 ఇన్ 1 బీనీ క్యాప్ పెట్టుకున్నాను. సో దట్ నా ఫేస్ అంతా కూడా కవర్ అయిపోతదని. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అప్పుడప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అవుతుందంట. మేమెళ్ళినప్పుడైతే ఫ్రీజ్ అవ్వలేదు ఇంకా. అంటే పీక్ వింటర్‌లో వెళ్ళలేదు కదా! ఇంకా డిసెంబర్‌లోనే వెళ్ళాము. జాన్ ఆ టైంకొచ్చేసరికి ఫ్రీజ్ అవుతుందనమాట. అండ్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ స్టెప్స్ ఎక్కి పైకెళ్ళొచ్చు. పైనుంచి కూడా వ్యూ చాలా బావుంటుంది. కానీ స్టెప్స్ ఎక్కడానికి మోస్ట్‌లీ వింటర్‌లో ప్రిఫర్ చేయరు. ఎందుకంటే చలి ఉంటుంది కదా! సమ్మర్ టైమ్‌లో అలాంటి టైంలో అయితే వెళ్తారు. కానీ వింటర్‌లో రోడ్‌వేస్‌లో ఎళ్ళొచ్చు కార్‌లో. సో, ఇప్పుడు పైకెళ్తున్నామనమాట. పైనుంచి వ్యూ బావుంటుందని చెప్పాను కదా! పైనుంచి కూడా చూడ్డానికి పైనకొచ్చాము. సో, పైన కూడా కార్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంటుంది. మేమక్కడ కార్ పార్క్ చేసి ఎంటర్ అయ్యామనమాట. ఏం ఎంట్రీ ఫీజ్ ఉండదు. ఏ టికెట్స్ ఉండవిక్కడ. కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. సో, పైన కొంచెం బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళడానికైతే నడుస్తున్నామనమాట ఇప్పుడు. సో, ఇక్కడ చూసారా వ్యూ ఎంత బావుందో. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వరకి వెళ్ళే వరకు కూడా వ్యూ చాలా బావుంటుంది. అటు ఇటు 2 పక్కల మనకి స్నో ఉంటుంది. ఇంకా మధ్యలో అయితే కంప్లీట్‌గా చెట్లు ఉండి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఇదే అనమాట బ్రిడ్జ్‌కి ఎంట్రీ. సో, ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. చాలా దగ్గర నుంచి చూడొచ్చనమాట. అండ్ టాప్ వ్యూలో మనం ఇందాక కింద నుంచి చూసాం కదా! ఇప్పుడు టాప్ వ్యూ అనమాట. చూడండి అసలు ఎంత సౌండ్ ఒస్తదో తెలుసా? చాలా బావుంటుంది. ఇంత దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం నేను ఇదే ఫస్ట్ టైమ్. ఇక్కడి నుంచి మేము ఇంక రిటర్న్ అయిపోయాము ఇంటికి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.